మేం మాట్లాడుతున్నది ఈ టీ గురించి కాదే, నీ కూతురు చేసిన నిర్వాకం గురించి. రాత్రది పార్టీకి వెళ్ళింది. పార్టీ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఎదవ వీడి చాదస్తవంతా చూపిస్తున్నాడు. ఆ పార్టీ అన్నమాట. చిచి, నువ్వు చీచి అనడం కాదే, అదక్కడ తాగి తందనాలాడి కులికితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలా జరిగితే ఇంకది బతికి కూడా ప్రయోజనం లేదు. నా కూతురు నిప్పత్తయ్యా. అదే మరి. నిప్పులో ఉప్పేస్తే చిటపటలాడుతుంది కాంతం. పార్టీ అంటే సాకిరేవు మీద ఉండే బండ మీద బట్టలు ఉతికినట్టే, గుడ్డలు చిరిగిపోతాయి. కాంతం, వాట్ నెక్స్ట్ కాంతం? ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను కాపాడాలా? నువ్వు బాగా నా బొంద. సార్, మీరింకా నిద్రపోలేదా? మీ ఫ్రెండ్ జ్ఞాపకం దొరకలేదన్న బాధలో ఉన్నారా సార్? కానీ మీ గుండెకి దగ్గరైంది ఎప్పుడు మీకు దూరం కాదు సార్. విండోలో నుంచి అవతలకి ఏమైనా పడిందేమో? ఛాన్సే లేదు, ఇక్కడెక్కడో పడి ఉంటుంది. అది నీ దగ్గరే ఉందేమో. రూమ్ అంతా వెతికినా దొరకట్లేదంటే అది నువ్వే దాచిపెట్టుకుని నాతో ఆటలాడాలనుకుంటున్నావా? సార్, మీరు పొరపాటు పడుతున్నారు. నిన్ను చెక్ చేస్తే సరిపోతుంది. రా 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 రా. సార్ సార్ సార్, ఏంటిది? నన్ను చెక్ చేయడం ఏంటి? మీకు ఇది న్యాయమేనా? నా దగ్గర లేదంటే నీ దగ్గర ఉందనే కదా. సార్, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. కావాలంటే ఇదిగోండి, నా బ్యాగ్ చెక్ చేయండి, తీసుకోండి. ఇప్పటికైనా నమ్ముతున్నారా సార్? నమ్మను. నువ్వు దాచిపెట్టుకున్నావేమో. ఎక్కడ దాచావో నీకే తెలుసు. అయ్యో లేదు సార్, అసలు ఆ వస్తువు ఏంటో కూడా నాకు తెలియదు. అలాంటిది నేను తీసానని ఎలా అంటారు? తీసేవో తీయలేదో గాని అది నీ డ్రెస్ విదిలించుకొని చూస్తే గానీ తెలీదు. బయటపడచ్చేమో. నేను అటు తిరుగుతాను, చెక్ చేసుకో. ఇది అన్యాయం సార్, అక్రమం, అధర్మం అన్నీ. ఏమైనా సరే చెక్ చేసుకో. అదేంటో గాని దానికోసం ఇంతలా వరి అవుతున్నాడంటే మేడం చెప్పినట్టు ఇతన్ని మార్చడానికి ఇదే సరైన అవకాశం. కనబడని దానికోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాలి. ఎస్, దానికి మనమే ఏదో ఒకటి చేయాలి. ఎస్, చేస్తాను. చెక్ చేస్తున్నావా? చేస్తున్నాను సార్. సార్, లేదు సార్, దొరకలేదు. సరిగ్గా చూసావా? సార్, అదేంటో గాని మీ దగ్గర ఉండడానికి ఇష్టపడలేదు, అందుకే చేయి జారిపోయింది. Shut up. అలా అంటే గొంతు నులిమేస్తాను చెప్తున్నా. ఓ, కోపం వచ్చిందా సార్? అది మీ ఫ్రెండ్ మీకు ఇచ్చిండొచ్చు, కానీ అది కనపడకపోవడమే మంచిదైంది. ఎందుకంటే అది ఇచ్చిన అమ్మాయిని కనుక్కొని
తన లైఫ్ ని స్పాయిల్ చేసి ఉండేవారు. ఓయ్ చూసారా సార్, చెయ్యెత్తారంటే మీకెంత ఆవేశమో తెలుస్తుంది. ఆ అమ్మాయి మీ టార్చర్ భరించలేదు సార్, బతికిపోయింది. ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలీదు. మీరేం చేయలేరు సార్, ఆ అమ్మాయిని ఇక కలవలేరు. అది చాలు, నాకెంత సంతోషంగా ఉందో. చూడు, ఇప్పటి వరకు తన్ని కలవాలనుకోలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, తన్ని కలిసి తీరుతాను. కలవలేరు, కలవలేరు, కలవలేరు. కలిస్తే సెక్రటరీ జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. మీరు గ్రేట్ అని సెల్యూట్ కూడా కొడతాను. ఆధారం లేనప్పుడు కనుక్కోలేరు, కనుక్కునే వరకు నన్ను పంపించలేరు. దట్స్ ఇట్ సార్. నాతో ఛాలెంజ్ చేస్తే రిజల్ట్ ఒక్కటే, ఈ కాకర్ల వంశీకృష్ణదే గెలుపు. నువ్వు ఓడిపోతావు, రిజైన్ చేసి వెళ్ళిపోతావు. మీకు కావాల్సింది అదే అయినప్పుడు ఛాలెంజ్ గా తీసుకోండి సార్. గెలుపా అలుపా అలుపా. కేవలం నువ్వు ఓడిపోవడానికి తను కలుస్తాను. చూస్తూ ఉండు. థ్యాంక్ గాడ్, మిమ్మల్ని డైవర్ట్ చేసి నేను ప్రశాంతంగా జాబ్ చేసుకోవాలనే ఇలా చేశాను. ఇది మోసము కాదు, తప్పు కాదు. తప్పుడు దారిలో వెళుతున్న మిమ్మల్ని సరైన దారిలో పెట్టడమే నా ధ్యేయం. ఏమైంది మూర్తి గారు? మీరే చూస్తున్నారు కదమ్మా, బొటన్ వెలకి బబ్బులు వచ్చేలా డైల్ చేస్తున్నా, కానీ ఆ ఎస్ఐ ధనుష్ లిఫ్ట్ చేయడం లేదమ్మా. రికమెండేషన్లకు లొంగని వాడు ఇన్కమింగ్ కాల్స్ పట్టించుకోడు మూర్తి గారు. కరెక్టే మేడం. అమ్మా, నానమ్మా, వసుంధర గారి ఇంట్లో విషయం తెలిసిపోయింది నానమ్మా. అలా ఎలా తెలిసింది ఆనంద్? కూతురు రాత్రి కూడా రాలేదంటే ఒకరు చెప్పాలా మేడం? ఇక్కడ మాత్రం ఒకరు చెప్పారు. అదెవరో కాదు నానమ్మా, నక్షత్రే. ఊరికే ఉండకుండా పోలీస్ స్టేషన్కి వెళ్లారని ఏదేదో వాగేసింది. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. నేను డైరెక్ట్ గా చెప్పలేదమ్మా. నోర్మై ఆడపిల్ల గురించి ఇండైరెక్ట్ గా చెప్పిన అర్థమైపోతుంది. వాళ్ళు వచ్చి గొడవ చేస్తే చీపైపోవు. అసలే వాళ్ళది సంత ఫ్యామిలీ. మీరు కన్న కలలు నిజం చేయాలని మీ మనవరాలు ప్రయత్నిస్తున్నట్టుందత్తయ్యా. దీని చెంపలు వాయించేంత టైం లేదు. ముందు ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాలి. మూర్తి గారు ఫోన్ చేయండి. అమ్మా, ఈ ఫోన్ లో నా ఒంట్లో రెండిట్లో ఛార్జింగ్ అయిపోయిందమ్మా. మరి ఇప్పుడు ఎలాగండి? అన్నయ్య గురించి తెలుసుకునేది ఎలాగా? ఇలాంటి విషయాలు మీడియాకు తెలియకూడదని ఎంత దూరంగా ఉంటామో వాళ్ళంత త్వరగా బ్రేకింగ్ న్యూస్ క్రియేట్ చేస్తారు. టీవీ పెట్టండి, మినిమం ఇన్ఫర్మేషన్ అనే తెలుస్తుంది. నేను పెడతా. ఏం వార్తలు వస్తాయో ఏమిటో. ఆయన గురించి చెప్పే న్యూస్ ఎక్కడా రావటం లేదు. ఛానల్ మార్చవే. మారుస్తున్నామమ్మా. మూర్తి గారు, మీరేం చేస్తారో నాకు తెలియదండి. ఆయన గురించి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. వెంటనే
వెంటనే ఆయన ఎక్కడ ఉన్నారో తెలియాలి. ఎక్కడున్నాడో నాకు తెలుసమ్మమ్మా. వస్తాడు. వచ్చాక ఆ వసుంధర సంగతి, అందరి సంగతి చెప్తాడు. అబ్బా 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 అబ్బా, అబ్బా, అబ్బా. ఓ కళ్ళు కనిపించట్లేదా? అలా దొక్కేసావేంటి? సారీ సార్, మీరు 4 కాళ్ళతో ఉన్నారని అనుకోలేదు. ఏంటి? ఇలా కింద పాకుతుంటారని నాకెలా తెలుస్తుంది సార్? నాప్కిన్ తో మొహం తుడుచుకుంటూ వస్తుంటే నాకు అనిపించలేదు. కనీసం మీరైనా తప్పుకోవచ్చు కదా సార్. అబ్బా మండపేట మహారాణి వస్తుందని పక్కకు జరగాల. నా టెన్షన్ లో నేనుంటే ఈవిడి గారి మీద ఫోకస్ పెట్టాలంట. సార్, ఇంకా పోగొట్టుకున్న దాని గురించి ప్రయాసపడుతున్నారా? టైం వేస్ట్ సార్. చేయి చెప్పండి. చేతిలో పెట్టి సర్ప్రైజ్ చేస్తావా ఏంటి? లేదు సార్, టూత్ పేస్ట్ పెడుతున్నాను. ఏయ్, ఏంటిది? తెల్లారింది కదా సార్, పళ్ళతో మళ్ళీ ఎలా? ఇలా ఫింగర్ తోనా? నో, ఐ వాంట్ టూత్ బ్రష్. బ్రష్ కావాలా? వాష్రూమ్ లో ఉంది సార్. ఎప్పటితో పాదనుకుంటాను. అయితే దాన్ని ఎవరు తోమారో ఎలా తోమారో మాత్రం తెలియదు సార్. తీసుకురమ్మంటారా? ఐ వాంట్ బ్రష్ బట్ ఫ్రెష్. లేకపోతే అంట్లు తోమినట్టు ఇలా పళ్ళు తోమలేను. మీ ఇష్టం సార్. ఆ తర్వాత మీరే ఇబ్బంది పడతారు. కర్మ, రాయల్ గా బతికిన నేను రాయిలా రాజీ పడాల్సి వస్తుంది. ఛే. జీవితం అంటేనే రాజీ పడ్డామని ఈ మహానుభావుడు ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో. అవును, ఈయన గారికి రాత్రి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాను కదా, తినకుండా తెగ ఓవర్ యాక్షన్ చేశారు. ఎక్కడ పెట్టారబ్బా? ఒరే కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ, ఎంత కష్టం వచ్చిందిరా నీకు. సార్, సార్, ఏమైంది? సార్, ఏమైంది? రాత్రి మన రూమ్ లో దొంగలు పడినట్టున్నారు సార్. ఏ మెంటల్ వస్తుందిరా? డోర్ లాక్ అయింటే లోపలికి ఎలా వస్తారు? కరెక్టే సార్. మరి మన ఇద్దరమే రూమ్ లో ఉంటే బిస్కెట్స్ ఎవరు తిన్నట్టు? అది ఏమో, ఎవరికి తెలుసు? నేనేమన్నా తిన్నానా? నన్ను అడుగుతున్నావేంటి? కుక్క బిస్కెట్లని మీరు ముట్టుకోరు అనుకోండి. నిజంగా అవి కుక్కలు తినేవేనా?
పెళ్లి కూడా తినగలదు సార్. ఐ సీ. సార్ అది కాకర్ల వారి పెళ్లి అని అర్థమైందిలేండి. మంచిది, పని చూసుకో. దొరికింది సార్. ఏ వాటర్ రావట్లేదు. మీరు రండి చెప్తాను. సార్ సార్ జాగ్రత్త, చూడండి సార్ చూడండి. ఏం చూపిస్తున్నావో ఏంటో, కళ్ళు తెరిస్తే మండిపోతుంది. అయ్యో బాగా మండుతుందా సార్? ఓ, సరే ఒక నిమిషం అలాగే ఉండండి సార్, నేను తుడుస్తాను. ృణముల నడుమ సాగి దూరమనాడు, భుజమున నీ శ్వాస ఊగెను నేడు. తన తారన తరణం తం, తన తారన తరణం తం, తన తారన తరణం తం, తన తారన తరణం తం. ఏం చేస్తున్నావు? తుడుస్తున్నాను సార్. అది తెలుసు, స్మూత్ గా తుడు. ఓకే ఓకే. స్మూత్ గా తుడడానికి నేనేమన్నా గర్ల్ ఫ్రెండ్నా? ఏంటి తిట్టుకున్నావు? మరి కుదురుగా ఉండండి సార్, కళ్ళలోకి వెళ్ళిపోతుంది. కాస్త కుదురుగా ఉండండి సార్. అమ్మా సారీ సార్ సారీ. నేను అక్కడికి మీకు చెప్తున్నాను కుదురుగా ఉండండి అని. ఏం నువ్వు చెప్పేది? నువ్వు కావాలని చేస్తున్నావు. రామ రామ, నేను అలా ఎందుకు చెప్తాను సార్? కళ్ళు మండిపోతున్నాయి ఇక్కడ. ఉండండి, ఓదితే పోతుంది. చూడండి. అబ్బా, ఇంటికి వెళ్ళాక స్విమ్మింగ్ పూల్ ఈత కొడతాను, అప్పుడు కానీ రిలాక్స్ అవ్వలేను. కానీ ఇక్కడి నుంచి ఎలా బయటపడతామో ఏంటో. బయటపడే మార్గం దొరికింది సార్. వన్ మినిట్. అగ్గిపెట్టు. అగ్గిపెట్టతో ఈ రూమ్ని తగలబెట్టి వచ్చే పొగను చూసి కాపాడడానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వస్తారనుకున్నావా? ఏడ్చినట్టుంది నీ ప్లాన్. సార్ సార్, మరీ అంత పెద్ద భారీ ప్లాన్ ఏం కాదులే గాని, బట్ వెరీ సింపుల్. చూస్తూ ఉండండి. ఓయ్, ఏం చేస్తున్నావు? మాట్లాడకండి.
షూ. వసు ఉన్నాను సార్.